ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ముందుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సర్వశుభాలు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాల వేళలో ఈ రీతిగా మీ మధ్యకు రావటానికి కలిగిన కారణం ఏంటంటే, యేసుక్రీస్తును కూర్చున్నటువంటి కొన్ని పరిచయమైనటువంటి మాటలను మీకు అందించాలని మేమందరము కూడా మరి సువార్త బృందముగా మీ మధ్యకు రావటం జరిగింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అని అంటే, భూమి మీద మన నివాసమైనటువంటి గుడారము శిథిలమైపోయినను పరలోకమందు మనకు నిత్య నివాసం ఒకటి ఉన్నది అని మనం ఎరిగి ఉన్నామని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఈ భూమి మీద శాశ్వతమైనది ఏదీ లేదు, ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే. ప్రతిదీ కూడా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేదే. ధనము, బలము, బలగము, అందము, ఐశ్వర్యము ఏది కూడా శాశ్వతమైనది కాదు. ధనవంతుడు మొదలుకొని సామంతుడు వరకు మరణము ద్వారా ఈ భూమి మీద నుండి తమ జీవితాలని మరి ముగించవలసినటువంటి వారే. అయితే ఇప్పుడు ప్రకటించబోయేది ఏమిటి అని అంటే, పరలోక రాజ్యమును గురించి మీకు ప్రకటిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము దేవుని చేత నిర్మించబడింది. పరలోక రాజ్యము దుఃఖము లేనిది, పరలోక రాజ్యము ఆకలి లేనిది, పరలోక రాజ్యము ఇదిగో వేదన లేనిది. అటువంటి రాజ్యాన్ని మరి ఎవరు నిర్మించారయ్యా అంటే, దేవుడే తానే రూపకల్పి అయి శిల్పి అయి నిర్మించినటువంటి నిత్యమైనటువంటి పట్టణం పరలోక రాజ్యం. అయితే మరి ఆ పరలోక రాజ్యము చేరాలంటే ఏం చేయాలి అని అంటే, బైబిల్ గ్రంథములో 2 విషయాలు మనం చూడవచ్చు. మరణము తర్వాత మనిషి జీవితం 2 మార్గాల గుండా పయనించాల్సి వస్తుంది. అది ఒకటి నరకము, రెండవది పరలోకం. నరకము అనేది దేని కొరకు అని అంటే, దుష్టుల కొరకు, లేకపోతే పాపపు జీవితంలో జీవిస్తున్న వారి కొరకు ఏర్పాటు చేయబడింది. అయితే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారయ్య అంటే, ఏ మతమునో ఏ కులమును కూర్చో ప్రస్తావించటానికి కాదు గాని, నశించిపోతున్నటువంటి మానవాల్ని, పరిశుద్ధ గ్రంథంలో అదే రాయబడింది, నశించుచున్న దానిని వెదకి రక్షించటానికి
మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథం ఆదర్శం చూపించడానికి దేవాది దేవుడే ఆ యొక్క పరలోకము నుండి ఈ భూమికి వచ్చాడు. కారణం ఏంటంటే పాపము నుండి విడిపించబడటానికి. చూడండి, ఒక బైక్ రిపేర్ వచ్చిందనుకోండి, బైక్ మెకానిక్ దగ్గరికి మనం తీసుకువెళ్తాం. అంతేకాని బైక్ రిపేర్ వచ్చిందనుకని వాచ్ రిపేర్ చేసే షాప్ దగ్గరికి తీసుకుంటే బైక్ చేయడు రిపేర్. ఎందుకు కారణం ఏంటంటే బైక్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తేనే బైక్ రిపేర్ చేస్తారు, వాచ్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తేనే వాచ్ రిపేర్ చేస్తారు. చూడండి, మన బట్టలు చిరిగితేనే అనుకోండి, మన స్టైల్ కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్తేనే కుడతారు. కారణం ఏంటంటే దేవుడు ఎవరికి వాడుగా సృష్టించాడు. ఎందుకంటే దేవుడు నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఏం నశించిపోతా ఉందంటే తన శాశ్వతం ఏది కాదు నీ సొంతం, దాటిపోవును నీ సంపదలన్నీ. కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం, దాటిపోవును నీ సంపదలన్నీ. ఇంతలోని కనబడి అంతలోని మాయమయ్యే అల్పమైన తాలిక ఆరాటం. ఎదలోని అక్రమణలు మారు మోయలు తప్రతోపు మోక్షందరూ ఎదలోని అక్రమణలు మారు అనుకూల సమయమన చేర్చుని మోక్షరాజ్యం నడుగుని శాంతితో ఆశ్రయించు యేసుని. అనుకూల సమయమన చేర్చుని మోక్షరాజ్యం నడుగుని శాంతితో. ఇంతలోని కన్నపడి అంతలోని మాయమై అల్పమైన తాలిక ఆరాటం. యేసయ్యను నమ్ముకొండే లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుగా జల్లిండే, మరణపు ముల్లును విరచిండే. ఎరువుగా జల్లిండే, మరణపు ముల్లును విరచిండే. అమల్లారవో అక్కల్లార, అమల్లారవో అక్కల్లారవో పల్లె చెల్లెలారా, ఓ పట్నమక్కలారా, ఓ పల్లె చెల్లెలారా, ఓ పట్నమక్కలారా. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, ముందు కొడితే నీ గుణం మారదు. బ్రతుకు మారటం బట్టల్ల లేదు, గుణం మారటము గుండుల లేదు. నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలక్క, నీ బుద్ధి మారలక్క. అమ్మల్లారవో అక్కల్లార, అమ్మల్లారవో అక్కల్లార, ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకుండే. సువార్త వినరండి, యేసయ్యను నమ్ముకుండే. పాపము లేని యేసుదేవుని, పాపము లేని యేసుదేవుని నమ్ముకుందమన్నా, దేవుడు మంచి దేవుడమ్మా. నమ్ముకుందమమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా. ఇది కళ్ళ కాదు చెల్లి, ఇది కళ్ళ కాదు తమ్మి, ఈ సత్యమీన రండే. అమ్మల్లారవో అక్కల్లార, అమ్మల్లారవో అక్కల్లార, ఈ వార్త వినరండి. నీటి బుడగ వంటిది సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది. నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం, మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం, మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆ ఘోర బాధలు వర్ణింపచాలవు. దుర్దినములు రాకముందే
సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, నీకు కూడా మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి, రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని, తొలగించు భ్రమలన్నీ కనుగొను సత్యాన్ని. దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అలాగే చెన్నై ఇండియా బైబిల్ లిటరేచర్ బైబిల్ బుక్స్ వారిని ప్రతి గ్రామంలో కూడా పంచుతున్నాం. సహకరిస్తున్నటువంటి ఇండియా బైబిల్ లిటరేచర్ బ్రదర్స్ కి సిస్టర్స్ కి మరి స్పాన్సర్ చేసిన వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభము కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఉన్నారు కనుకనే ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ దీవిస్తూ మన ప్రతి అవసరతను తీరుస్తూ మనకు సహాయం చేస్తూ వెన్నంటే మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ దినం వరకు సజీవులుగా ఉండి ఉన్నాం. కనుక అటువంటి గొప్ప దేవుని గురించి తెలుసుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, సర్వశక్తుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి తన వాక్కుని లోకానికి పంపించి ఉన్నాడు. కనుకనే మనమందరము ఆ వాక్కును వినుటకు ఎంతో శ్రేష్టమై ఉన్నాము. కనుక కొన్ని నిమిషాలు ఈ యొక్క వాక్కు ఏంటో ఎందు గురించో మనం తెలుసుకుందాం. ప్రియ దేవుని పిల్లారా, రక్షకుడైన దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడు అంటే తాను ప్రాణం పెట్టినంతగా మానవుని దేవుడు ప్రేమించి ఉన్నాడు. అది ఎట్లా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, భూమి మీద అటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క జననకు ముందు దేవుడు ఆదాముని అవ్వను సృష్టించినప్పుడు ఈ ఆదాము అవ్వ వారు ఆ పాపము చేసాడుగా. పాపం అంటే మరేదో కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ సెలవిస్తా ఉంది. అంటే మనకు ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉంటే మన యొక్క పిల్లలు మన మాట వినకపోతే మనకి వస్తా ఉంటది. ఒకసారి 2 సార్లు చూస్తాం, 3వసారి చేస్తూ ఉంటాం. వారిని వెంటనే ఎందుకని చెప్పేసి కదులుతాం, లేదంటే ఒక దెబ్బ వేస్తా ఉంటారు. కనుక తల్లిదండ్రులు ఏం చేస్తున్నామంటే పిల్లలు మాట వినకపోతే దెబ్బలు వేస్తూ ఉంటారు. అట్లాగనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపమని తలగిస్తా ఉన్నాడు. కనుక ఆ దేవుడి యొక్క కుమారులుగా పిలువబడే ఆ యొక్క ఆదాము అవ్వలు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాటలు కనుక దేవుడు వద్దన పని చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నాడు. పాపం వలన వస్తు జీతం ఏంటి అంటే బైబిల్ చదివింది కదా, మరణం అని. కనుక అట్టి మరణానికి ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, నీ దగ్గర తనముంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని అంటారు. నీ ధనము నీ బలగం నీ చావు నాపలేవు, తప్పకుండా ఒకనాడు మట్టిలోన కలుస్తావు. నాది నాది అంటూ వాగులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్య
సత్యమిది ఎరుగవెందుకు నీకుండే గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు నీ యొక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు ప్రతి పువ్వు నటివే కదా ఇళ్ళలోన నీరు జీవితం ఏసయ్యకు అర్పిస్తే అవుతుంది శాశ్వతం నాది నాది అంటూ వాదులాటని చెందుకు ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని వెదకు ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని వెదకు నాది నాది అంటూ వాదులాటని చెందుకు. తమ్ముడు పాడండమ్మా, పాడండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకో నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపము చేయొద్దు మహాశాపరం, ఆ పాప ఫలితము ఈ రోగ రుగ్మతలు. పాపము చేయొద్దు మహాశాపమయ్యేను, ఆ పాప ఫలితము ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు రక్షణకు కారణం, యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం అందించడానికి దేవుడు ఎంతోగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ సాయంకాల వేళలో ఇంత సమస్యలో, ఇంత వర్షంలో కూడా హ్యాపీగా ఇంట్లో ఉండి, హ్యాపీగా ఆదివారం కదా వేడివేడిగా వండుకుని తినొచ్చు కదా, ఎందుకు ఏం పని పాట లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ప్రకటిస్తున్నారు, వీధి వీధి తిరుగుతున్నారు అని అనుకోవచ్చు. ప్రభు ఒకటే చెప్పాడు మత్తయి సువార్తలో, నేను నశించిపోచున్న దాన్ని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నానని మాట్లాడాడు. మేము కూడా ఒకప్పుడు ఈ లోకంలో పడి, ఈ లోకాశలో పడి కొట్టుకుపోతున్నటువంటి వారమే. కానీ ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన మమ్మల్ని ఎంతోగానో ప్రేమించి, ఆకర్షించి మా యొక్క జీవితాలను మార్చాడు. ప్రభు ఎంతగానో మమ్మల్ని, మా జీవితాల్ని ప్రభావితం చేశాడు. ఆయన మాకందరికి ఇచ్చినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే,
మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. మీరు రక్షించబడ్డారు కదా, మీ సహోదరులు, మీ బంధువర్గాలు, మీ తోబుట్టువులు, మీ ఊర్లో ఉన్న ప్రజలు వారు కూడా రక్షించబడాలి. వారికి రక్షణ సువార్త ఎవరు ప్రకటిస్తారు అని ప్రభు మాట్లాడినప్పుడు ప్రభువు చెప్పాడు ఏమనంటే, మీరు వెళ్ళి ప్రకటించండి అని. ఆయన మాటలు పట్టుకొని ఈ కాలనీకి రావడం జరిగింది. ప్రభు చెబుతున్నాడు, వర్షం పడుతుంది, ఎందరైతే ఆయన విశ్వసిస్తారో వారందరినీ రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. వీధుల్లో ఎందరైతే యేసు ప్రభుని తృణీకరిస్తారో వారందరూ వేరొక మార్గాల్లో నరకానికి వెళ్లాల్సిన వారే. కానీ యేసు ప్రభు తెలుసుకోకుండా, యేసు ప్రభు గురించి తెలుసుకోకుండా, యేసు ప్రభు గురించి నువ్వు వినకుండా ఈ లోకం విడిచి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కనుక ఈ సాయంకాల వేళలో యేసు ప్రభు గురించి ఒక్క 2 మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. యేసు ప్రభు ఈ భూమి మీద మతం మార్చడానికో, లేదా కులాలు మార్చడానికో, లేదా ప్రాంతం మార్చడానికో ఆయన రాలేదు. యేసు ప్రభు ఆయన నిన్ను నన్ను తన స్వహస్తాలతో నిర్మించాడు. ఎందుకో తెలుసా? ఆయన నిర్మించుకున్నటువంటి మానవుడు ఆయన్నే ఆరాధించాలి. ఆయన నిర్మించుకున్నటువంటి మానవుడు ఆయన పూజించాలి. ఆయన పూజించవలసినటువంటి మనము రకరకాల పనులు, రకరకాల సమస్యలు ఇరుక్కొని రకరకాల పాపములు పడి